ఇక ఈ వెన్ డయాగ్రామ్ చాప్టర్లో ఈ లాస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతావన్నీ మీరే ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ అంతా డయాగ్రామ్ అంతా వాళ్ళే ఇచ్చేసారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ బోత్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్స్? ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనం తీసుకునే నెంబర్ అనేది డాక్టర్స్ అయి ఉండాలి, ఆర్టిస్ట్ అయి ఉండాలి, ప్లేయర్ అయి ఉండాలి. ఓకేనా? సో అలా మూడిటికి అలా 3 ఎలిమెంట్స్కి కంబైన్గా ఉన్న నెంబర్ ఏంటండి 3. ఎందుకో చూడండి, ఈ 3 అనేది ఆర్టిస్ట్లో ఉంది, ప్లేయర్లో ఉంది, అలానే డాక్టర్స్లో ఉంది. సో ఇది తీసుకున్నాం అనుకోండి ఆర్టిస్ట్లో లేదు, ఇది తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ప్లేయర్స్లో లేదు, ఆర్టిస్ట్లో లేదు, ఇది తీసుకున్నాం అనుకోండి వీటిల్లో లేదు. అలా మనకి మూడిటికి కంబైన్గా ఉంది ఈ పార్టే కదా. ఓకేనా? అంటే ఈ నెంబర్ అనేది ప్లేయర్స్లో ఉంది, డాక్టర్స్లో ఉంది, ఆర్టిస్ట్లో ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 3. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ నెయిదర్ ఆర్టిస్ట్ నార్ డాక్టర్స్? అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఓన్లీ ప్లేయర్స్ అయ్యి, వాళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు, ఆర్టిస్టులు అవ్వకూడదు. అంటే ఈ పార్ట్ ఉండకూడదు, ఈ పార్ట్ ఉండకూడదు, ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే. 25. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ నెయిదర్ ఆర్టిస్ట్ నార్ ప్లేయర్స్? ఇప్పుడు డాక్టర్స్ కావాలి, వాళ్ళు ఆర్టిస్టులు అయి ఉండకూడదు, ప్లేయర్స్ అయి ఉండకూడదు. ఇప్పుడు డాక్టర్స్ అంటే వీళ్ళే కదండి. సో వీళ్ళంతా 4, 17, 3, 8 అందరూ డాక్టర్సే. ఈ 4, 3 ఏమైంది? వీటిల్లో కలిసిపోయి ఉంది ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు. 8 ఏముంది? ఆర్టిస్ట్లో కలిసిపోయింది. బట్ వాళ్ళెవరు మనకు కాకూడదు కదా, ఓన్లీ డాక్టర్స్ 17. హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్? హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్? సో ఎంతమంది ఆర్టిస్టులు ప్లేయర్స్ అయి ఉన్నారు? వీళ్ళే కదా, కంబైన్గా ఉండాలి. ఓకేనా? ప్లేయర్స్కి అండ్ ఆర్టిస్ట్కి 22, 3. సో ఈ 22, 3, 38 ఇవన్నీ ఆర్టిస్టుల కిందకు వస్తారు. వీటిల్లో ప్లేయర్స్ కూడా ఇంటర్సెక్షన్ అయి ఉండి ప్లేయర్స్ కూడా అయి ఉంది ఎవరు? 22 and 3. 22 మెంబర్స్ ప్లస్ 3 మెంబర్స్ మొత్తం 25. ఎంతమంది ఆర్టిస్టులు ప్లేయర్స్ అయి ఉన్నారు? ఈ 22 మెంబర్స్ ఆర్టిస్టులే, ఈ 3 మెంబర్స్ ఆర్టిస్టులే, వీళ్ళు ప్లేయర్స్ కూడా అయి ఉన్నారు. అదే మేడం ఇవి తీసుకోలేదు అంటే ఇప్పుడు వీళ్ళేంటంటే డాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్స్, వీళ్ళేంటంటే ఓన్లీ ఆర్టిస్టులు. ఓకేనా? హౌ మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నార్ డాక్టర్స్? ఓన్లీ ఆర్టిస్టులు, డాక్టర్ అయి ఉండకూడదు, ప్లేయర్ అయి ఉండకూడదు. అంటే ఈ డాక్టర్స్ ఈ ట్రయాంగిల్లో ఉండకూడదు, ఈ సర్కిల్లో ఉండకూడదు, ప్లేయర్స్ కాబట్టి. ఓన్లీ ఆర్టిస్టులు కాబట్టి 30. ఓకే, థ్యాంక్ యూ. ఇదనమాట మన డే 17 క్లాస్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీగా మనం వెన్ డయాగ్రామ్ చాప్టర్ని స్కోర్ చేయొచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను నేను వెన్ డయాగ్రామ్లో. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇక చిన్న డౌట్ కూడా లేకుండా మొత్తం చాప్టర్ని నేర్చేసుకోండి. ఇక మార్క్ అనేది మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అంత ఈజీ చాప్టర్ కాబట్టి. ఐసెట్ వాళ్ళకైతే 5 మార్క్స్కి వస్తుందండి ఈ చాప్టర్ నుంచి. సేమ్ ఇలానే డయాగ్రామ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళే ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సరే, ఇదండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్ చేయండి. ఏదైనా సరే నేనైతే రెస్పాండ్ అవుతాను. మ్యాక్సిమం మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సొల్యూషన్ పంపించడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.